లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రభువైన యేసు ప్రభు వారి గురించి మరింత జ్ఞానాన్ని పెంచుకునేలా కొన్ని క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, మరియా ఎవరికి ప్రదానము చేయబడెను? ఆన్సర్, యోసేపునకు. సెకండ్ క్వశ్చన్, మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె డాష్ వలన గర్భవతిగా ఉండెను. ఆన్సర్, పరిశుద్ధాత్మ వలన. థర్డ్ క్వశ్చన్, మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక డాష్గా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆన్సర్, రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ఫోర్త్ క్వశ్చన్, ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు డాష్ అనెను. ఆన్సర్, భయపడకమనెను. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, మరియా ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు ఏమని పేరు పెట్టుదువు అనెను. ఆన్సర్, యేసు అని. సిక్స్త్ క్వశ్చన్, యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? ఆన్సర్, రక్షకుడు. సెవెంత్ క్వశ్చన్, క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏమిటి? ఆన్సర్, అభిషిక్తుడు అని అర్థము. ఎయిత్ క్వశ్చన్, ఇమ్మానుయేలు అను పేరుకు అర్థం ఏమిటి? ఆన్సర్, దేవుడు మనకు తోడు అని అర్థము. నైన్త్ క్వశ్చన్, యేసుక్రీస్తు జన్మించిన గ్రామం ఏది? ఆన్సర్, బెత్లహేము. 10th క్వశ్చన్, యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు? ఆన్సర్, దావీదు వంశంలో జన్మించారు. 11th క్వశ్చన్, యేసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు? ఆన్సర్, యూదా గోత్రంలో జన్మించారు. 12th క్వశ్చన్, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని ఎవరి వలన ఆజ్ఞ ఆయను? ఆన్సర్, కైసరు ఔగుస్తు వలన. 13th క్వశ్చన్, మరియా ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను? ఆన్సర్, బెత్లహేములో ఉన్నప్పుడు. 14th క్వశ్చన్, మరియా తన తొలిచూలు కుమారుని కని డాష్ గుడ్డలతో చుట్టెను. ఆన్సర్, పొత్తిగుడ్డలతో చుట్టెను. 15th క్వశ్చన్, మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి డాష్లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆన్సర్, సత్రములో వారికి స్థలము లేనందున. 16th క్వశ్చన్, కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచెను? ఆన్సర్,
ప్రభువు దూత వచ్చి వారి దగ్గర నిలిచెను. 17th క్వశ్చన్. ప్రభువు మహిమ గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించినందున వారు డాష్. ఆన్సర్, వారు భయపడిరి. 18th క్వశ్చన్. ప్రభువు దూత గొర్రెల కాపురలతో భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు డాష్ కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అనెను. ఆన్సర్, మహాసంతోషకరమైన సువర్తమానము. 19th క్వశ్చన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన డాష్ అనెను. ఆన్సర్, ప్రభువైన క్రీస్తు అనెను. 20th క్వశ్చన్. ప్రభువు దూత గొర్రెల కాపురులతో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి డాష్లో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పాను. ఆన్సర్, తొట్టెలో పండుకొని ఉండుట. 21 క్వశ్చన్. పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద డాష్ కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచూ ఉండెను. ఆన్సర్, భూమి మీద సమాధానము కలుగునుగాక అని. 22nd క్వశ్చన్. గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్ళి చూతుము రెండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆన్సర్, బెత్లెహేములో. 23rd క్వశ్చన్. గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న డాష్ను చూచిరి. ఆన్సర్, శిశువును చూచిరి. 24th క్వశ్చన్. గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ఏం చేసిరి. ఆన్సర్, ప్రచురము చేసిరి. 25th క్వశ్చన్. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవునిని మహిమపరచుచు డాష్ చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆన్సర్, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 26th క్వశ్చన్. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క డాష్ కొరకు కనిపెట్టువాడు. ఆన్సర్, ఆదరణ కొరకు కనిపెట్టువాడు. 27th క్వశ్చన్. సుమియోను మీద డాష్ ఉండెను. ఆన్సర్, పరిశుద్ధాత్మ. 28th క్వశ్చన్. ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని సుమియోనుకు ఎవరి చేత బయలుపరచబడి ఉండెను. ఆన్సర్, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. 29th క్వశ్చన్. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని అన్నది ఎవరు. ఆన్సర్, సుమియోను. 30th క్వశ్చన్. నీ హృదయములోనికి ఒక డాష్ దూసుకుని పోవునని సుమియోను మరియతో చెప్పెను. ఆన్సర్,
ఒక ఖడ్గము దూసుకుని పోవునని. 31 క్వశ్చన్. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి? ఆన్సర్, యెరూషలేమునకు వచ్చిరి. 32nd క్వశ్చన్. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కునన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని జ్ఞానులు ఎవరితో చెప్పిరి? ఆన్సర్, హేరోదుతో చెప్పిరి. 33rd క్వశ్చన్. హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలము వారి చేత డాష్గా తెలుసుకొనెను. ఆన్సర్, పరిష్కారముగా తెలుసుకొనెను. 34th క్వశ్చన్. హేరోదు జ్ఞానులతో మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను? ఆన్సర్, బెత్లెహేమునకు పంపెను. 35th క్వశ్చన్. క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరిని అడిగాను? ఆన్సర్, యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అడిగాను. 36th క్వశ్చన్. జ్ఞానుల తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఎవరిని పూజించిరి? ఆన్సర్, యేసుక్రీస్తును పూజించిరి. 37th క్వశ్చన్. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును డాష్గా ఆయనకు సమర్పించిరి. ఆన్సర్, కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 38th క్వశ్చన్. హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై జ్ఞానులు ఏ మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి? ఆన్సర్, మరియొక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. 39th క్వశ్చన్. జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు డాష్ తెచ్చుకొనెను. ఆన్సర్, బహు ఆగ్రహము తెచ్చుకొనెను. 40th క్వశ్చన్. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల డాష్ నందరినీ వధించెను. ఆన్సర్, మగపిల్లలనందరినీ వధించెను. 41 క్వశ్చన్. ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఎక్కడికి పారిపోమ్మని చెప్పెను? ఆన్సర్, ఐగుప్తునకు పారిపోమ్మని చెప్పెను. 42nd క్వశ్చన్. యోసేపు లేచి ఏ వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తుకు వెళ్ళెను? ఆన్సర్, రాత్రివేళ. 43rd క్వశ్చన్. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఏ దేశమునకు వెళ్ళమని చెప్పాను? ఆన్సర్, ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళమని చెప్పాను. 44th క్వశ్చన్. యోసేపు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతములకు వెళ్ళి డాష్ అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను.
ఆన్సర్ నజరేతు అని ఊరికి వచ్చి. 45th క్వశ్చన్. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైనున్న అన్న అను ఒక డాష్ ఉండెను. ఆన్సర్ ఒక ప్రవక్తి ఉండెను. 46th క్వశ్చన్. అన్న దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేయుచూ ఉండెను? ఆన్సర్ సేవ చేయుచూ ఉండెను. 47th క్వశ్చన్. పస్కా పండుగప్పుడు యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఏటేటా ఎక్కడికి వెళ్ళుచూ ఉండేవారు? ఆన్సర్ యెరూషలేమునకు వెళ్తూ ఉండేవారు. 48th క్వశ్చన్. యేసుక్రీస్తు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ఏమడుగుతూ ఉండెను? ఆన్సర్ ప్రశ్నలు అడుగుతూ ఉండెను. 49th క్వశ్చన్. యేసుక్రీస్తు మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును డాష్ నొందిరి. ఆన్సర్ విస్మయముందిరి. 50th క్వశ్చన్. యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి డాష్. ఆన్సర్ మిక్కిలి ఆశ్చర్యపడిరి. 51 క్వశ్చన్. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మరి ఎవరి దయందును వర్ధిల్లుచూ ఉండెను? ఆన్సర్ మనుష్యుల దయయందున. 52nd క్వశ్చన్. రబ్బీ అనే మాటకు అర్థం ఏమిటి? ఆన్సర్ బోధకుడు అని అర్థము. 53rd క్వశ్చన్. మెస్సయ అనే మాటకు అర్థం ఏమిటి? ఆన్సర్ అభిషిక్తుడు అని అర్థము. 54th క్వశ్చన్. యేసయ్య కెఫా అనే పేరు ఎవరికి పెట్టెను? ఆన్సర్ పేతురుకు. 55th క్వశ్చన్. ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఎవరిని గురించి అన్నాడు? ఆన్సర్ యేసయ్యను గూర్చి అన్నాడు. 56th క్వశ్చన్. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి ఏమి అగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించెను? ఆన్సర్ దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించెను. 57th క్వశ్చన్. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? ఆన్సర్ 12 మంది. 58th క్వశ్చన్. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరుగా చేసేదనని అన్నది ఎవరు? ఆన్సర్ యేసయ్య. 59th క్వశ్చన్. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఆన్సర్ యోహాను. 60th క్వశ్చన్. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ అని అన్నది ఎవరు? ఆన్సర్ యేసుక్రీస్తు. 61 క్వశ్చన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఏమి పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆన్సర్ నిత్య జీవము పొందునట్లు. 62nd క్వశ్చన్. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏం పొందుదువు? ఆన్సర్ నీవు రక్షింపబడుదువు. 63rd క్వశ్చన్. మన ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని దేని కొరకు మనలను నియమింపలేదు? ఆన్సర్ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. 64th క్వశ్చన్. యేసయ్య ఈ భూమి మీద ఎంతకాలం జీవించాడు? ఆన్సర్ 33.5 సంవత్సరాలు జీవించారు. 65th క్వశ్చన్. యేసుక్రీస్తు శాస్త్రుల వలె కాక ఏమి గలవాని వలె ప్రజలకు బోధించెను? ఆన్సర్ అధికారము గలవాని వలె. 66th క్వశ్చన్. యేసుక్రీస్తు బోధకు ప్రజలు ఏమాయరు? ఆన్సర్ ఆశ్చర్యపడిరి. 67th క్వశ్చన్. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకును పాత్రుడను కాను అని అన్నది ఎవరు? ఆన్సర్ బాప్తీసమిచ్చి యోహాను. 68th క్వశ్చన్. యేసుక్రీస్తు చేసిన మొదటి సూచక క్రియ ఏది? ఆన్సర్ నీటిని ద్రాక్షారసముగా మార్చటం. 69th క్వశ్చన్. యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో ఎవరి చేత బాప్తీసము పొందెను? ఆన్సర్ యోహాను చేత. 70th క్వశ్చన్. పరిశుద్ధాత్మ పావురము వలె ఎవరి మీదకి దిగివచ్చుట యోహాను చూసెను? ఆన్సర్ యేసుక్రీస్తు మీదకి. 71 క్వశ్చన్. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఎక్కడ నుండి వచ్చెను? ఆన్సర్ ఆకాశము నుండి వచ్చెను. 72nd క్వశ్చన్. యేసయ్య అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఎక్కడికి కొనిపోబడెను? ఆన్సర్ అరణ్యమునకు కొనిపోబడెను. 73rd క్వశ్చన్. యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసమున్నారు? ఆన్సర్ 40 రోజులు ఉపవాసమున్నారు. 74th క్వశ్చన్. శోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు ఏమగునట్లు ఆజ్ఞాపించుమనెను? ఆన్సర్ రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. 75th క్వశ్చన్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని అన్నది ఎవరు? ఆన్సర్ యేసుక్రీస్తు. 76th క్వశ్చన్. అపవాది యేసయ్యను విడిచిపోగా ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి? ఆన్సర్
దేవదూతలు వచ్చి పరిచర్య చేసిరి. 77th క్వశ్చన్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఏమి పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటింప మొదలుపెట్టెను? ఆన్సర్, మారు మనసు పొందడని చెప్పుచు. 78th క్వశ్చన్. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురన్నబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయో అని ఇద్దరు సహోదరులు సముద్రంలో ఏం వేయుట చూచెను? ఆన్సర్, వలలు వేయుట చూచెను. 79th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో, రండి నేను మిమ్మును డాష్ నా వెంబడి పట్టజాలరుగా చేతునని చెప్పెను. ఆన్సర్, మనుష్యులను పట్టుజాలరుగా చేతునని. 80th క్వశ్చన్. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ యేసయ్య యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని ఏం చేసెను? ఆన్సర్, స్వస్థపరిచెను. 81 క్వశ్చన్. యేసయ్య పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏ ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను? ఆన్సర్, అరణ్య ప్రదేశమునకు వెళ్ళి. 82nd క్వశ్చన్. యేసయ్య గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు డాష్లను వెళ్ళగొట్టుచూ నుండెను. ఆన్సర్, దయ్యములను వెళ్ళగొట్టుచూ నుండెను. 83rd క్వశ్చన్. యేసయ్య మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడగు ఎవరిని చూచి నన్ను వెంబడించమని చెప్పెను? ఆన్సర్, లేవీను చూసి. 84th క్వశ్చన్. రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడక్కరలేదు అని అన్నది ఎవరు? ఆన్సర్, యేసయ్య. 85th క్వశ్చన్. యేసయ్య దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు ఎక్కడి నుండి వచ్చి ఆయనకెదురుపడెను? ఆన్సర్, సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. 86th క్వశ్చన్. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకయున్నావని యేసయ్య ఎవరిని గద్దించెను? ఆన్సర్, పేతురును గద్దించెను. 87th క్వశ్చన్. యేసయ్య తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపకోరువాడు తనని తాను ఉపేక్షించుకొని తన డాష్ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనెను. ఆన్సర్, సిలువనెత్తుకొని. 88th క్వశ్చన్. యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవుగాని మనుష్య కుమారునికి డాష్ కైనను స్థలము లేదని చెప్పెను. ఆన్సర్, తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. 89th క్వశ్చన్. యేసయ్య జనసమూహములను చూసి వారు కాపరులు లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద ఏం పొందెను? ఆన్సర్, వారి మీద కనికరపడెను. 90th క్వశ్చన్. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్, యేసయ్య శిష్యులతో చెప్పెను. 91 క్వశ్చన్.
యేసయ్య తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏమి ఇచ్చెను? ఆన్సర్, వారికి అధికారము ఇచ్చెను. 92nd క్వశ్చన్. యేసయ్య తన శిష్యులను పంపుచు ఏమి సమీపించి ఉన్నదని ప్రకటించమనెను? ఆన్సర్, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని. 93rd క్వశ్చన్. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు డాష్ అనెను. ఆన్సర్, రక్షింపబడును అనెను. 94th క్వశ్చన్. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను డాష్లో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఆన్సర్, చెరసాలలోని విని. 95th క్వశ్చన్. యేసయ్య జనులతో స్త్రీలు కనిన వారిలో ఎవరికంటే గొప్పవాడు పుట్టలేదని చెప్పెను? ఆన్సర్, బాప్తిజమిచ్చు యోహాను కంటే. 96th క్వశ్చన్. నా విషయమై అభ్యంతరపడనివాడు డాష్ అని యేసయ్య ఉత్తరమిచ్చెను. ఆన్సర్, ధన్యుడు అని యేసయ్య ఉత్తరమిచ్చెను. 97th క్వశ్చన్. యేసయ్య ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు ఏమి పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించెను? ఆన్సర్, మారు మనసు పొందకపోవుట వలన. 98th క్వశ్చన్. యేసయ్య జనులతో నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏమి దొరుకును అనెను? ఆన్సర్, విశ్రాంతి దొరుకును అనెను. 99th క్వశ్చన్. యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని ఏమి త్రుంచి తినసాగిరి? ఆన్సర్, వెన్నులు త్రుంచి తినసాగిరి. 100 క్వశ్చన్. యేసయ్య పరిసయ్యులతో కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను డాష్ అని తీర్పు తీర్చకపోవుదురు అనెను. దోషులని తీర్పు తీర్చకపోవుదురు అనెను. 101 క్వశ్చన్. యేసయ్యను చూసి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నది ఎవరు? ఆన్సర్, కుష్ఠిరోగి. 102 క్వశ్చన్. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు అని అన్నది ఎవరు? ఆన్సర్, యేసయ్య. 103 క్వశ్చన్. యేసయ్య ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించుటయందు ఏమి గడిపెను? ఆన్సర్, ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 104 క్వశ్చన్. యేసయ్య తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి ఏమని పేరు పెట్టెను? ఆన్సర్, అపోస్తులు అను పేరు పెట్టెను. 105 క్వశ్చన్.
ప్రభావము యేసయ్యలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ఏమి చేయ యత్నము చేసెను? ఆన్సర్, ముట్టవలెనని యత్నము చేసెను. 106th క్వశ్చన్. యేసయ్య దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ ఏమి చేయుచుండెను? ఆన్సర్, సంచారము చేయుచూ ఉండెను. 107 క్వశ్చన్. దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఏమి కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుని ఉండెను? ఆన్సర్, బట్టలు కట్టుకొని. 108th క్వశ్చన్. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి ఎవరు పాదముల మీద పడెను? ఆన్సర్, యేసయ్య పాదముల మీద పడెను. 109th క్వశ్చన్. యేసయ్య యాయీరుతో భయపడవద్దు, ఏమి మాత్రము ఉంచము అనెను? ఆన్సర్, నమ్మిక మాత్రం ఉంచమనెను. 110th క్వశ్చన్. యేసయ్య యాయీరు కుమార్తె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు ఏమి పెట్టుడని ఆజ్ఞాపించెను? ఆన్సర్, భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. 111th క్వశ్చన్. యేసయ్య తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు డాష్ వారికి అనుగ్రహించెను. ఆన్సర్, వరమును వారికి అనుగ్రహించెను. 112th క్వశ్చన్. జనసమూహములు యేసయ్యను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేనిని గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను? ఆన్సర్, దేవుని రాజ్యమును గురించి. 113th క్వశ్చన్. యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై ఎవరికి ఇచ్చెను? ఆన్సర్, శిష్యులకిచ్చెను. 114th క్వశ్చన్. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని యేసయ్య ఎవరిని అడిగెను? ఆన్సర్, శిష్యులను అడిగెను. 115th క్వశ్చన్. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 8వ దినమున లేచుట అగత్యమని యేసయ్య చెప్పెను. ఆన్సర్, 3వ దినమున లేచుట అగత్యమని. 116th క్వశ్చన్. ఎవడైనను నన్ను వెంబడింపగోరినేడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన డాష్ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెనని యేసయ్య చెప్పెను. ఆన్సర్, సిలువను ఎత్తుకొని. 117th క్వశ్చన్. యేసయ్య పేతురును యోహానును ప్రార్థన చేయుటకు యాకోబును వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళెను? ఆన్సర్, కొండపైకి వెళ్ళెను. 118th క్వశ్చన్. యేసయ్య ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు దేనివై దగదగా మెరిసెను? ఆన్సర్, తెల్లనివై దగదగా మెరిసెను. 119th క్వశ్చన్. కొండపై యేసయ్యతో 2 పురుషులు మాట్లాడుచుండిరి. వారు ఎవరు?
ఆన్సర్ మోషే, ఏలియా. 120th క్వశ్చన్. మోషే, ఏలియా మహిమతో అగపడి యేసయ్య యెరూషలేములో నెరవేర్చబోవు దేనిని గూర్చి మాట్లాడుచుండిరి? ఆన్సర్ నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. 121 క్వశ్చన్. ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని యేసయ్యతో చెప్పింది ఎవరు? ఆన్సర్ పేతురు. 122nd క్వశ్చన్. ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ యోహాను. 123rd క్వశ్చన్. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తొట్టు చూచు వాడెవడును దేనికి పాత్రుడు కాడని యేసయ్య చెప్పెను? ఆన్సర్ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. 124th క్వశ్చన్. యేసయ్య ఎంతమంది శిష్యులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపెను? ఆన్సర్ 70 మందిని. 125th క్వశ్చన్. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, డాష్ కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పిరి. ఆన్సర్ దెయ్యములు కూడా. 126th క్వశ్చన్. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు దేనియందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని యేసయ్య శిష్యులతో చెప్పెను? ఆన్సర్ పరలోకమందు రాయబడి ఉన్నవని. 127th క్వశ్చన్. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకును నేనేమి చేయవలెనని యేసయ్యను శోధించుచు అడిగింది ఎవరు? ఆన్సర్ ధర్మశాస్త్రోపదేశకుడొకడు. 128th క్వశ్చన్. మార్తా సహోదరి పేరు ఏమిటి? ఆన్సర్ మరియా. 129th క్వశ్చన్. మార్తా సహోదరి అయిన మరియా ఎక్కడ కూర్చుండి యేసయ్య బోధ వినుచూ ఉండెను? ఆన్సర్ యేసయ్య పాదముల యొద్ద కూర్చుండి. 130th క్వశ్చన్. మార్తా డాష్ పని పెట్టుకునుట చేత తొందరపడెను? ఆన్సర్ విస్తారమైన పని పెట్టుకునుట చేత. 131 క్వశ్చన్. నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా అని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ మార్తా. 132 క్వశ్చన్. మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అని అన్నది ఎవరు? ఆన్సర్ యేసయ్య. 133rd క్వశ్చన్. యేసయ్య మార్తతో మరియా డాష్ దానిని ఏర్పరచుకొనును అనెను? ఆన్సర్ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెనెను. 134th క్వశ్చన్. యేసయ్య శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ఏమి చేయ నేర్పమని ఆయనను అడిగెను? ఆన్సర్ ప్రార్థన చేయ నేర్పమని అడిగెను.
135th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి డాష్ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు అనెను. ఆన్సర్ పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించుననెను. 136th క్వశ్చన్. యేసయ్య డాష్ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని జనులు చెప్పుకొనిరి. ఆన్సర్ బయల్జేబూల వలన. 137th క్వశ్చన్. యేసయ్య జనులతో తనకు తానే విరోధనమైన ఇల్లు డాష్ అనెను. ఆన్సర్ కూలిపోవును అనెను. 138th క్వశ్చన్. యేసయ్య జనులతో నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా డాష్ మీ యొద్దకు వచ్చియున్నది అనెను. ఆన్సర్ దేవుని రాజ్యము మీ యొద్దకి వచ్చియున్నది అనెను. 139th క్వశ్చన్. జనసమూహములలోనున్న యొక్క స్త్రీ యేసయ్యను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను డాష్ అయినవని కేకలు వేసి చెప్పెను. ఆన్సర్ ధన్యములైనవని చెప్పెను. 140th క్వశ్చన్. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు డాష్ అని యేసయ్య చెప్పెను. ఆన్సర్ మరి ధన్యులని యేసయ్య చెప్పెను. 141th క్వశ్చన్. యేసయ్య భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని చూసి ఆశ్చర్యపడింది ఎవరు? ఆన్సర్ పరిసయ్యుడు. 142 క్వశ్చన్. మీకు కలిగినవి ధర్మము చెయ్యుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అని యేసయ్య ఎవరితో అనెను? ఆన్సర్ యేసయ్య పరిసయ్యులతో అనెను. 143rd క్వశ్చన్. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని దేనిని దూషించువానికి క్షమాపణ లేదు. ఆన్సర్ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. 144th క్వశ్చన్. యేసయ్య జనులతో ఒకని కలిమి విస్తరించుట వాని డాష్ నకు మూలము కాదు అనెను. ఆన్సర్ వాని జీవమునకు మూలము కాదు అనెను. 145th క్వశ్చన్. యేసయ్య జనులతో చిన్నమంద భయపడుకుడి, మీకు డాష్ అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అనెను. ఆన్సర్ రాజ్యము అనుగ్రహించుటకు. 146th క్వశ్చన్. యేసయ్య జనులతో మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ డాష్ ఉండును అనెను. ఆన్సర్ హృదయము ఉండును అనెను. 147th క్వశ్చన్. యేసయ్య జనులతో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు డాష్ ఉండుడని చెప్పెను. ఆన్సర్ సిద్ధముగా ఉండుడని చెప్పెను. 148th క్వశ్చన్. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని యేసయ్య ఎవరిని అడిగెను? ఆన్సర్ ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను యేసయ్య అడిగెను. 149th క్వశ్చన్. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అని యేసయ్య ఎవరితో అనెను? ఆన్సర్ యేసయ్య శిష్యులతో అనెను. 150th క్వశ్చన్.
ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఏమి దూరట సులభమని యేసయ్య చెప్పాను. ఆన్సర్, సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని యేసయ్య చెప్పాను. 151 క్వశ్చన్. యేసయ్య సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి ఏమని తలంచి కేకలు వేసిరి? ఆన్సర్, భూతమని తలంచి కేకలు వేసిరి. 152 క్వశ్చన్. యేసయ్య దోణి ఎక్కి శిష్యుల యొద్దకి వచ్చినప్పుడు ఏమి అడిగెను? ఆన్సర్, గాలి అడిగెను. 153 క్వశ్చన్. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి డాష్ నాకు దూరముగా ఉన్నది అనెను. ఆన్సర్, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అనెను. 154 క్వశ్చన్. ఎప్పతా అనే మాటకు అర్థం ఏమిటి? ఆన్సర్, తెరవబడుమని అర్థము. 155 క్వశ్చన్. యేసయ్య శిష్యులతో నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడుగగా వారు డాష్ అని ఆయనతో చెప్పిరి. ఆన్సర్, 12 గంపలని ఆయనతో చెప్పిరి. 156 క్వశ్చన్. యేసయ్య పేతురును, యాకోబును, యోహాను మాత్రమే వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట ఏమి పొందెను? ఆన్సర్, వారి ఎదుట రూపాంతరము పొందెను. 157 క్వశ్చన్. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి డాష్ సాధ్యమేనని యేసయ్య చెప్పెను. ఆన్సర్, నమ్మువానికి సమస్తము సాధ్యమే. 158 క్వశ్చన్. ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరి ఎడలో కడపటివాడును అందరికీ డాష్ నై ఉండవలనని యేసయ్య చెప్పెను. ఆన్సర్, పరిచారకుడనై ఉండవలనని. 159 క్వశ్చన్. నరకమున పురుగు చావదు, డాష్ ఆరదు. ఆన్సర్, అగ్ని ఆరదు. 160th క్వశ్చన్. మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు డాష్గా ఉండుడని యేసయ్య చెప్పెను. ఆన్సర్, సమాధానముగా ఉండుడని చెప్పాను. 161 క్వశ్చన్. యేసయ్య చిన్న బిడ్డలను ఎత్తికి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఏం చేశాను? ఆన్సర్, వారిని ఆశీర్వదించెను. 162 క్వశ్చన్. యేసయ్య మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని సద్బోధకుడా, డాష్ నాకు వారసుడగుటకు నేనేమి చేయదనని ఆయనను అడిగాను. ఆన్సర్, నిత్య జీవమునకు వారసుడగుటకు. 163 క్వశ్చన్. యేసయ్య శిష్యులతో తమ ఆస్తియందు నమ్మిక ఇంచువారు ఏ రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమనెను. ఆన్సర్, దేవుని రాజ్యంలో ప్రవేశించుట. 164 క్వశ్చన్. యేసయ్య శిష్యులను చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి డాష్ సాధ్యమే అనెను. ఆన్సర్,
దేవునికి సమస్తము సాధ్యమే అనెను. 165th క్వశ్చన్. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ పేతురు. 166th క్వశ్చన్. నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని యేసయ్యను అడిగింది ఎవరు? ఆన్సర్ యాకోబు, యోహాను. 167th క్వశ్చన్. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తీసము పొందుట అయినను మీ చేత అగునా అని యేసయ్య ఎవరిని అడిగాను? ఆన్సర్ యాకోబును, యోహానును అడిగాను. 168th క్వశ్చన్. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు ఏమి చేయువాడై ఉండవలనని యేసయ్య శిష్యులతో చెప్పెను? ఆన్సర్ పరిచారము చేయువాడై ఉండవలనని. 169th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ ఏమై ఉండవలెను అనెను? ఆన్సర్ దాసుడై ఉండవలెను అనెను. 170th క్వశ్చన్. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా డాష్ క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చుననెను. ఆన్సర్ విమోచన క్రయధనముగా. 171 క్వశ్చన్. యేసయ్య తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా తీమయ్యి కుమారుడగు భర్తమయ్యను డాష్ త్రోవ పక్కన కూర్చుండెను. ఆన్సర్ భర్తమయ్యి అను గుడ్డి భిక్షగాడు. 172 క్వశ్చన్. ఈయన నజరేయుడైన యేసు అని భర్తమయ్యి విని దావీదు కుమారుడా యేసు నన్ను డాష్ అని కేకలు వేయ మొదలుపెట్టెను. ఆన్సర్ నన్ను కరుణింపుమని కేకలు పెట్టెను. 173 క్వశ్చన్. యేసయ్య పిలువగా భర్తమయ్యి ఏమి పారవేసి దిగ్గున లేచి యేసయ్య నొద్దకు వచ్చెను? ఆన్సర్ బట్టను పారవేసి దిగ్గున లేచి. 174th క్వశ్చన్. యేసయ్య భర్తిమయితో నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు డాష్ కలగజేయమని ఆయనతో అనెను. ఆన్సర్ దృష్టి కలగజేయమని. 175th క్వశ్చన్. యేసయ్య భర్తిమయితో నీవు వెళ్ళుము నీ డాష్ నిన్ను స్వస్థపరచనని చెప్పెను. ఆన్సర్ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. 176th క్వశ్చన్. యేసయ్య తన శిష్యులలో ఇద్దరిని చూచి నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే డాష్ గాడిద పిల్ల ఒకటి కనబడును దానిని విప్పి తోలుకుని రండి అనెను. ఆన్సర్ కట్టబడి ఉన్న గాడిద పిల్ల. 177th క్వశ్చన్. గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ డాష్ దానిపై వేయగా యేసయ్య దాని మీద కూర్చుండెను. ఆన్సర్ తమ బట్టలు దానిపై వేయగా. 178th క్వశ్చన్. హోసన్నా అనే మాటకు అర్థం ఏమిటి?
ఆన్సర్ జయము అని అర్థము. 179th క్వశ్చన్. యేసయ్య బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని డాష్ చేసితిరనెను. ఆన్సర్ దొంగల గుహగా చేసితిరనెను. 180th క్వశ్చన్. శాస్త్రులను ప్రధాన యాజకులను యేసయ్య మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహు ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయననెలాగు సంహరించుదుమా అని డాష్ చూచుచుండిరి. ఆన్సర్ సమయము చూచుచుండిరి. 181 క్వశ్చన్. బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ పేతురు. 182 క్వశ్చన్. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లనును పొందుతున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు డాష్ అని చెప్పెను. ఆన్సర్ అవి మీకు కలుగునని చెప్పెను. 183 క్వశ్చన్. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని డాష్. ఆన్సర్ వానిని క్షమించుడి. 184th క్వశ్చన్. నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చెను అని యేసయ్యను అడిగిందెవరు? ఆన్సర్ ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగిరి. 185th క్వశ్చన్. ఏ రీతిగా యేసయ్య ప్రజలకు బోధించెను? ఆన్సర్ ఉపమాన రీతిగా బోధించెను. 186th క్వశ్చన్. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి దానిని ఎవరికి గుత్తకిచ్చి దేశాంతరము పోయెను? ఆన్సర్ కాపులకు. 187th క్వశ్చన్. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ఏ రాయి ఆయనో? ఆన్సర్ మూలకు తలరాయి ఆయను. 188th క్వశ్చన్. యేసయ్యను మాటలలో చిక్కబరచవలెనని హేరోదీలను కొందరిని యేసయ్య యొద్దకు పంపింది ఎవరు? ఆన్సర్ పరిసయ్యులు. 189th క్వశ్చన్. పునరుద్ధానము లేదని చెప్పెడివారు ఎవరు? ఆన్సర్ సద్దూకయ్యలు. 190th క్వశ్చన్. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్ యేసయ్య శాస్త్రితో చెప్పెను. 191 క్వశ్చన్. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఎవరి వలన చెప్పెను? ఆన్సర్ పరిశుద్ధాత్మ వలన చెప్పెను. 192 క్వశ్చన్. సామాన్య జనులు యేసయ్య మాటలు డాష్తో వినుచుండిరి. ఆన్సర్ సంతోషముతో వినుచూ ఉండిరి. 193 క్వశ్చన్. జనసమూహము డాష్లో డబ్బులు వేయుట యేసయ్య చూచుచుండెను. ఆన్సర్ కానుక పెట్టెలో డబ్బులు వేయుట.
194th క్వశ్చన్. ఒక బీద విధవరాలు వచ్చి ఎన్ని కాసులు వేయిగా యేసయ్య చూచెను? ఆన్సర్ 2 కాసులు వేయగా యేసయ్య చూచెను. 195th క్వశ్చన్. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్ యేసయ్య శిష్యులతో చెప్పెను. 196th క్వశ్చన్. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే దేనికి ప్రారంభమనెను? ఆన్సర్ ఇవే వేదనలకు ప్రారంభమనెను. 197th క్వశ్చన్. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే ఏం పొందుననెను? ఆన్సర్ రక్షణ పొందుననెను. 198th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై ఏమి అగపరచెదరనెను? ఆన్సర్ సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరనెను. 199th క్వశ్చన్. మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ ఏమై వచ్చుట చూచుదరనెను? ఆన్సర్ మేఘారూఢుడై వచ్చుట చూచుదురనెను. 200th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో ఆకాశమును భూమియు గతించును గాని నా డాష్ గతింపవనెను? ఆన్సర్ నా మాటలు గతింపవనెను. 201 క్వశ్చన్. మాయోపాయము చేత యేసయ్యనెలాగు పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకున్నది ఎవరు? ఆన్సర్ ప్రధాన యాజకులు, శాస్త్రులు. 202 క్వశ్చన్. యేసయ్య బెతనియాలో కుష్ఠిరోగి అయిన ఎవరి ఇంట భోజనమునకు కూర్చుండి ఉండెను? ఆన్సర్ సీమోను ఇంట కూర్చుని ఉండెను. 203 క్వశ్చన్. 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ఎవరి చేతికి యేసయ్యను అప్పగింపవలెనని వారి యొద్దకు పోయెను? ఆన్సర్ ప్రధాన యాజకుల చేతికి. 204th క్వశ్చన్. యూదా యేసయ్యను అప్పగించుటకు తగిన దేనికోసం కనిపెట్టుచూ ఉండెను? ఆన్సర్ తగిన సమయము కొరకు కనిపెట్టుచూ ఉండెను. 205th క్వశ్చన్. ప్రధాన యాజకులు యూదాకు ఏమి ఇద్దుమని వాగ్దానము చేసిరి? ఆన్సర్ ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి. 206th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను డాష్ అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఆన్సర్ నన్ను అప్పగించునని. 207th క్వశ్చన్. యేసయ్య భోజనము చేయుచూ ఉండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా డాష్ అనెను. ఆన్సర్ ఇది నా శరీరం అనెను. 208th క్వశ్చన్. యేసయ్య గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని శిష్యులకిచ్చెను. వారందరూ దానిలోది ఏం చేసిరి?
ఆన్సర్ దానిలోనిది త్రాగిరి. 209th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళుదుననెను? ఆన్సర్ గలిలయలోనికి. 210th క్వశ్చన్. అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ పేతురు. 211th క్వశ్చన్. నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్ పేతురుతో చెప్పెను. 212th క్వశ్చన్. పేతురు యేసయ్యతో నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను డాష్ అని చెప్పనెను. ఆన్సర్ నిన్ను ఎరుగనని చెప్పనెను. 213th క్వశ్చన్. యేసయ్య పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగిల ఏమినందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను? ఆన్సర్ మిగిల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును. 214th క్వశ్చన్. నా ప్రాణము మరణమగునంతగా దేనిలో మునిగి ఉన్నదని యేసయ్య శిష్యులతో చెప్పి మెలకువగా ఉండుడనెను? ఆన్సర్ దుఃఖములో మునిగి ఉన్నదని. 215th క్వశ్చన్. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు డాష్గా నుండి ప్రార్థన చేయుడి. ఆన్సర్ మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. 216th క్వశ్చన్. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్ పేతురుతో చెప్పెను. 217th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో ఇదిగో మనుష్య కుమారుడు డాష్ వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి సమీపించి ఉన్నదని చెప్పాను. ఆన్సర్ పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు అని. 218th క్వశ్చన్. యేసయ్య ఇంకనూ మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఎవరు వచ్చెను? ఆన్సర్ ఇస్కరియోతు యూదా వచ్చెను. 219th క్వశ్చన్. యేసయ్యతో కూడా బహుజనులు ఏమి పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చిరి? ఆన్సర్ కత్తులు గుదియలు పట్టుకుని. 220th క్వశ్చన్. యూదా యేసయ్య యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ఏం చేశాను? ఆన్సర్ ఆయనను ముద్దు పెట్టుకొనెను. 221 క్వశ్చన్. యేసయ్య దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వానిని ఏం తెగనరికెను? ఆన్సర్ వాని చెవి తెగనరికెను. 222 క్వశ్చన్. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఏమి నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని యేసయ్య చెప్పెను? ఆన్సర్ లేఖనములు నెరవేరునట్లు. 223rd క్వశ్చన్. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు తన నారబట్ట విడిచి ఏమై పారిపోయెను?
ఆన్సర్ దిగంబరుడై పారిపోయెను. 224th క్వశ్చన్. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి యేసయ్య వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద ఏమి కాచుకొనుచూ ఉండెను? ఆన్సర్ చలి కాచుకొనుచూ ఉండెను. 225th క్వశ్చన్. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద ఏమి వెతికిరి కానీ ఏమీ వారికి దొరకలేదు? ఆన్సర్ ఆయన మీద సాక్ష్యము వెతికిరి కానీ దొరకలేదు. 226th క్వశ్చన్. అనేకులు యేసయ్య మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదారికి ఒకటి ఏం కాలేదు? ఆన్సర్ సరిపడలేదు. 227th క్వశ్చన్. పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని యేసయ్యను అడిగింది ఎవరు? ఆన్సర్ ప్రధాన యాజకుడు. 228th క్వశ్చన్. యేసయ్య ప్రధాన యాజకునితో అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండుటయు ఏమి అయ్యి వచ్చుటయు చూచెదరని చెప్పెను. ఆన్సర్ ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరనెను. 229th క్వశ్చన్. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ దేనికి పాత్రుడని యేసయ్య మీద నేరస్థాపన చేసిరి? ఆన్సర్ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. 230th క్వశ్చన్. కొందరు యేసయ్య మీద ఉమ్మివేసి ఆయన ముఖమును ముసుకువేసి ఆయనకు గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను దేనితో కొట్టి పట్టుకొనిరి? ఆన్సర్ అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. 231 క్వశ్చన్. నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఏం చేశాను? ఆన్సర్ తలపోయిచు ఏడ్చెను. 232 క్వశ్చన్. ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసయ్యను బంధించి తీసుకుని పోయి ఎవరికి అప్పగించిరి? ఆన్సర్ పిలాతుకు అప్పగించిరి. 233 క్వశ్చన్. పిలాతు యేసయ్యతో యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన ఏమని అతనితో చెప్పెను? ఆన్సర్ నీవన్నట్టే అని అతనితో చెప్పెను. 234th క్వశ్చన్. ప్రధాన యాజకులు యేసయ్య మీద అనేకమైన ఏమి మోపిరి? ఆన్సర్ అనేకమైన నేరములు మోపిరి. 235th క్వశ్చన్. పిలాతు యేసయ్యను చూసి మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో డాష్ అనెను. ఆన్సర్ ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. 236th క్వశ్చన్. యేసయ్య మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఏం చేసెను? ఆన్సర్ పిలాతు ఆశ్చర్యపడెను. 237th క్వశ్చన్. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి ఎవరిని విడుదల చేసెను? ఆన్సర్ బరబ్బాను విడుదల చేసెను.
238th క్వశ్చన్. పిలాతు యేసయ్యను కొరడాలతో కొట్టించి ఏమి వేయనప్పగించెను? ఆన్సర్ సిలువ వేయనప్పగించెను. 239th క్వశ్చన్. సైనికులు యేసయ్యను డాష్ అను అధికార మందిరములోనికి తీసుకుని పోయిరి. ఆన్సర్ ప్రేతోరమ్యమను అధికార మందిరములోనికి. 240th క్వశ్చన్. సైనికులు యేసయ్యకు ఏ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టెను? ఆన్సర్ బూదారంగు వస్త్రములను తొడిగించి. 241 క్వశ్చన్. సైనికులు యేసయ్యను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను ఏం వేయుటకు తీసుకొని పోయిరి? ఆన్సర్ సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. 242 క్వశ్చన్. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని ఏం చేసిరి? ఆన్సర్ అతనిని బలవంతము చేసిరి. 243 క్వశ్చన్. గొల్గతా అనే మాటకు అర్థం ఏమిటి? ఆన్సర్ కపాల స్థలము అని అర్థము. 244th క్వశ్చన్. బోళము కలిపిన దేనిని యేసయ్యకిచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు? ఆన్సర్ ద్రాక్షారసము. 245th క్వశ్చన్. యేసయ్యను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావలెనో అని ఏమి వేసి వాటిని పంచుకొనిరి? ఆన్సర్ చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. 246th క్వశ్చన్. యేసయ్యను సిలువ వేసినప్పుడు పగలు ఎన్ని గంటలాయెను? ఆన్సర్ 9 గంటలాయెను. 247th క్వశ్చన్. యేసయ్యకు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు ఏ దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి? ఆన్సర్ బందిపోటు దొంగలను. 248th క్వశ్చన్. మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి యేసయ్యను ఏం చేసిరి? ఆన్సర్ యేసయ్యను దూషించిరి. 249th క్వశ్చన్. యేసయ్యను సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను ఏమి కమ్మెను? ఆన్సర్ చీకటి కమ్మెను. 250th క్వశ్చన్. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశెను. ఆ మాటలకు అర్థం ఏమిటి? ఆన్సర్ నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితివి అని అర్థము. 251 క్వశ్చన్. దగ్గర నిలిచిన వారిలో కొందరు యేసయ్య మాటలు విని అదిగో ఎవరినో పిలుచుచున్నాడనిరి. ఆన్సర్ ఏలియాను పిలుచుచున్నాడనిరి. 252 క్వశ్చన్. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజీ చిరకలో ముంచి రిల్లును తగిలించి యేసయ్యకు త్రాగనిచ్చి డాష్ విని దింపవచ్చునేమో చూతుమనెను. ఆన్సర్ ఏలియా విని దింపవచ్చునేమో చూతుమనెను. 253rd క్వశ్చన్.
యేసయ్య గొప్ప కేక వేసి ఏమి విడిచెను? ఆన్సర్ ప్రాణము విడిచెను. 254th క్వశ్చన్. దేవాలయపు తెర పైనుండి కింద వరకు దేనిగా చినిగెను? ఆన్సర్ రెండుగా చినిగెను. 255th క్వశ్చన్. యేసయ్యకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు డాష్ అని చెప్పెను. ఆన్సర్ దేవుని కుమారుడే అని చెప్పెను. 256th క్వశ్చన్. సాయంకాలమైనప్పుడు అరిమతాయి యోసేపు తెగించి ఎవరి యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను? ఆన్సర్ పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము ఇమ్మని అడిగెను. 257th క్వశ్చన్. అరిమతాయి యోసేపు ఘనత వహించిన ఒక సభ్యుడై ఎవరి కొరకు ఎదురుచూచువాడు? ఆన్సర్ దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. 258th క్వశ్చన్. ఆయన ఇంతలోనే చనిపోయెనా అని పిలాతు తెలుసుకుని ఏమాయెను? ఆన్సర్ ఆశ్చర్యపడెను. 259th క్వశ్చన్. యోసేపు నారబట్ట కొని యేసయ్యను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు ఏమి పొర్లించెను? ఆన్సర్ రాయి పొర్లించెను. 260th క్వశ్చన్. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు సొలొమే వచ్చి యేసయ్యకు పూయవలెనని ఏమి కొనిరి? ఆన్సర్ సుగంధ ద్రవ్యములు కొనిరి. 261 క్వశ్చన్. మగ్దలేనే మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు, సలోమేయు ఆదివారమున పెందులకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు ఎక్కడికి వచ్చుచుండేరి? ఆన్సర్ సమాధి యొద్దకు వచ్చుచుండేరి. 262 క్వశ్చన్. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించునని ఆ స్త్రీలు ఒకరితో ఒకరు ఏం చేసిరి? ఆన్సర్ ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. 263 క్వశ్చన్. ఆ స్త్రీలు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎలాంటిది? ఆన్సర్ ఆ రాయి ఎంతో పెద్దది. 264th క్వశ్చన్. ఆ స్త్రీలు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని ఉండుట చూచి వారు మిగుల ఏమి పొందిరి? ఆన్సర్ మిగుల కలవరపడిరి. 265th క్వశ్చన్. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఎన్ని దెయ్యములను వెళ్ళగొట్టినా మగ్దలేనే మరియాకు మొదట కనబడెను? ఆన్సర్ 7 దెయ్యములను వెళ్ళగొట్టిరా. 266th క్వశ్చన్. ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా యేసయ్య ఏ రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను? ఆన్సర్ మారు రూపము గలవాడై ప్రత్యక్షమాయెను. 267th క్వశ్చన్. 11 మంది శిష్యులు డాష్నకు కూర్చున్నప్పుడు యేసయ్య వారికి ప్రత్యక్షమాయెను. ఆన్సర్ భోజనమునకు కూర్చున్నప్పుడు. 268th క్వశ్చన్.
శిష్యుల అపనంబిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము యేసయ్య వారిని డాష్. ఆన్సర్ యేసయ్య వారిని గద్దించెను. 269th క్వశ్చన్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏమి ప్రకటించమని యేసయ్య చెప్పాను? ఆన్సర్ సువార్తను ప్రకటించమని యేసయ్య చెప్పాను. 270th క్వశ్చన్. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏమి విధింపబడును? ఆన్సర్ శిక్ష విధింపబడును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.